ఎందుకంటే సహజంగా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్కి వెళ్తే ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో లా అండ్ ఆర్డర్ కానీ మొత్తం కూడా వ్యవస్థలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటాయి. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయనకి అక్కడ సెక్యూరిటీ కల్పించలేదనేటువంటి దాంట్లో మేము తెలుగుదేశం పార్టీగా మా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ సెక్యూరిటీ కల్పించి ఉంటే బాగుంటుంది అనేటువంటి మాట మేమందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకు అది మేము విజ్ఞతగా మాట్లాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలుగా ఉన్న మన మైండ్ ప్రెజెన్స్ కరెక్ట్గా మాట్లాడాలి. అంతేగాని నా శరీరంలో ఒక భాగం, ఆ భాగం గురించి మాట్లాడితే మీకేంటి అన్నారు. మీరు అట్లా మాట్లాడితే ఏం జరిగిందో మీకున్న సోదరా, నువ్వు మాట్లాడినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా సైలెంట్ గా విన్నా. మీతో వాదం చేయగలుగుతుంది. మీరు వితండ వాదం చేస్తారో మేము వాదం చేస్తాం. కాబట్టి మీతో మేము మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా. వీళ్ళు ఈ విధంగా పీకటం గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఉన్న అధికార దురహంకారాన్ని పీకారు, మీకున్న అణిచివేత విధానాన్ని పీకేశారు, మీరు దళితులపై చేసిన దాడులకి మీ అధికారాన్ని లాగ్ అవతల పడేశారు, చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక ఎమ్మెల్సీని ఆయన్ని స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని మీటింగ్కి వస్తే మీకున్న అధికారాన్ని పీకి పక్కన పడేశారు. జీతాలు కూడా ఇవ్వకుండా ఎంప్లాయీస్ ని, ఉద్యోగస్తుల్ని, పెన్షనర్స్ ని అల్లాడిస్తే మిమ్మల్ని మీకుండేటువంటి అధికారాన్ని పీకి పక్కన పడేశారు. ఇంకా ఇట్లాంటి 100 ఉన్నాయి. మీ పీకటం, మీ ఎంట్రుకలు ఎవడు పీకడండి? మీకున్నటువంటి అహంకారాన్ని, అధికార మదాన్ని మొత్తాన్ని కూడా పీకి ఇంట్లో కూర్చోబెట్టి చివరికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని యాచించుకునే స్థాయికి తీసుకొచ్చిందంటే అది ప్రజాస్వామ్యం, ప్రజల యొక్క గొప్పతనం. మనం అలా మాట్లాడటం వల్లే మీరు చెప్తా ఉన్నారు రోజా గారిని బండారు సత్యనారాయణ గారు తిట్టారని. రోజా గారు ఏ విధంగా మాట్లాడి మా అధినాయకుడి గురించి, వయసు గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడితే కోపం కట్టలా తెంచుకొని ఆయన అలా మాట్లాడారు. దాన్ని కూడా మా నాయకులు ఖండించారు. ఆ రోజు ఖండిస్తున్నాం, ఈ రోజు ఖండిస్తున్నాం. తప్పుగా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎవడు మాట్లాడినా దాన్ని ఎవరు కూడా ఉపేక్షించం. మా నాయకుడు మొన్న మీరు చూసారో లేదో చంద్రబాబు నాయుడు గారు మామూలు వార్నింగ్ ఇవ్వాల. మనం అధికారంలో ఉన్నాం, మనం మాట్లాడేటప్పుడు భాష దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ప్రతి నాయకుడికి మీటింగ్ లో పబ్లిక్ గా చెప్తా ఉంటే, మా నాయకుడి ఈ విధంగా ప్రవర్తిస్తా ఉంటే, మీ నాయకుడు స్వయంగా బూతులు తిడతా ఉంటే ఆ నాయకుడిలానే వీళ్ళందరూ కూడా ఇదే తరహా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి అంశాల్లో బూతులకు సంబంధించి మనం ఏం చెప్పాలా ఇక్కడ కూర్చున్నటువంటి ప్యానెల్ గా? ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు దీన్ని చేత్కరించుకుంటున్నారు. ఇటువంటి మనం మాట్లాడకూడదు అనేటువంటి మెసేజ్ని పంపించడం ద్వారా హెల్దీ అట్మాస్ఫియర్ కనపడేది తప్ప మేము మాట్లాడాం. ఇప్పుడు మొన్న గుడ్డలోడు తీస్తా అన్నారు. నేను అనుకుంటా ఉన్నాను, గుడ్డలోడి తీసుకోవటం అనేది వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ట్రేడ్ మార్క్. మనం చూసాం కదా, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్సీలు గుడ్డలోడు తీసుకొని తిరుగుతారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా గుడ్డలోడు తీస్తామన్నారు. నాకు అర్థం కాల, గుడ్డలోడు తీసి ఏం చేస్తారండి? వల్ల అంటే మీకు ఆ నేత్రానందం కావాలా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? కనీసం కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ భాష కరెక్ట్ కాదు అనేటువంటి మాట అధినాయకుడి నుంచి కింద నాయకుడి వరకు ఇదే ఆలోచనలో ఉన్నారు. మొన్న మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు. మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పారు, విద్యార్థులకు సంబంధించింది ఎందుకు వాయిదా వేసుకున్నారు? ఫీజు పోరుకు సంబంధించి ఎందుకు వాయిదా వేసుకున్నారు? ఎలక్షన్ కోడ్ ఉందనే కదా. మరి మిర్చి రైతులు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగా ఉండడానికి సిద్ధపడిపోయారు, ఆంధ్రాలో ఉండట్లేదు. ఇక్కడ ఏదో ఒక చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరగాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కాదని మిర్చి యార్డ్కి వెళ్ళడం ద్వారా కేసులు పెడతారని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి, కేసులు అంటే వీళ్ళకి భయం లేదనే విషయం అందరికీ తెలుసు కాబట్టి, ఎందుకు భయం లేదంటే చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని పాడుకొని ఏ విధంగా కేసుల్ని నెట్టుకుంటూ వెళ్ళొచ్చో వారికి తెలుసు కాబట్టి, వారు అందులో సిద్ధహస్తులు కాబట్టి ఈ విధంగా కేసులకి వాళ్ళు భయపడరు. ఆ మాట అందరికీ తెలిసిన వాస్తవమే. ఎందుకంటే స్వయంగా బాబాయిని చంపిన హత్య కేసులో అవినాష్ గారినే పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతా ఉన్నారు. మీరు ఒక విషయం చెప్పండి, పులివెందలలో వైఎస్ఆర్ గారి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని చంపేస్తే, నరికేస్తే, ముక్కలుగా నరికేస్తే, మామూలుగా అయితే పులివెందుల ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండేదండి? కానీ ఒక్క చిన్న విధ్వంసం కూడా జరగలేదంటే మీరు కుటుంబ సభ్యులే వారిని చంపేసి
అది చంద్రబాబు నాయుడు గారిని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాజకీయ అంటే వీళ్ళ రాజకీయానికి అధికార దాహానికి ఎవరినైనా ఎలా అయినా శవాల్ని వాడుకోవటంలో కూడా వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లు, బూతులు తిట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్లు, శవాల్ని వాడుకోవడంలో బ్రాండ్ అంబాసిడర్లు, ప్రజల్ని వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు. మీరు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. ఇప్పుడు మిర్చికి సంబంధించి బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి, బాగా ఫ్లో ఎక్కువైపోయింది, రేటు తగ్గిపోయింది. రైతులకు సంబంధించి ఖచ్చితంగా రేట్ అనేది తగ్గింది, దాన్ని అడ్రస్ చేస్తా ఉన్నాం. మీరు ఎంపీలు రాజ్యసభ ఉన్నారు, లోక్సభ ఉన్నారు, మీరు ఎక్కడన్నా దాని గురించి మాట్లాడారా? పార్లమెంట్ లో మాట్లాడారా? కానీ మా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఈ సమస్యని సార్ట్అవుట్ చేయడానికి చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఒక బాధ్యత గల ఎన్డీఏ కూటమిగా చేస్తా ఉన్నాం. ఇందాకేదో పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెడతా అన్నారు. కూర్చోబెడతా అన్నారు. ఎటువంటి భాష మీరు మాట్లాడారు? ఆ లఫుట్ గాడు, ఆ బోరుగడ్డ అనిల్ ఏ విధంగా బూతులు తిట్టాడు, మీ నాయకులు ఏ విధంగా బూతులు తిట్టారు? ఇంట్లో సొంత బాబాయ్ కూర్చునేటువంటి తత్వం తత్వం పవన్ కళ్యాణ్ మహిళల్ని మెడల్ వేయాలా? ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మా పార్టీ సభ్యులు మీరెవరు? ఇంకా మంచిగా మీరు రాబోయే అంటున్నారు కదా, నిజంగా మేము చేయదలుచుకుంటే వైసీపీ లీడర్లు వైసీపీ పార్టీకి సంబంధించిన అంశంగా చేయదలుచుకుంటే మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళం. మా నాయకుడు కంటకట్టడానికి మీకే అధికారం ఉంది. ఇదే ప్రజాస్వామ్యం అంటే. అనిల్కి మా పార్టీకి లేకుండా ఆ బూత్ ఉన్నారంటే ఇంతకంటే దివాలా కోరు దౌర్భాగ్యపు రాజకీయం ఎవరండి దివాలా కోరుతానని వెళ్తున్నారు? మీరు మాట్లాడే దివాలా కోరుతాను. ఇప్పుడు ఎంత దివాలా కోరుతనంగా వ్యవహరిస్తున్నారో తెలుసా? మీరు ఒక రైతుని పరామర్శకి వెళ్తే మీకు ఎందుకంటే ఎంత కడుపుంట? అక్కడికే ఎంత అయిపోయినట్టుగా చట్టాలన్నీ అతిక్రమించినట్టుగా ఏ చట్టం అతిక్రమించారండి? అది చట్టాన్ని అతిక్రమించే ఉంటారా? దానికి ఎవరిచ్చారు సెక్యూరిటీ? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? మీరు ఏ విధంగా పాదయాత్ర చేయగలిగారు? ఈ లోకేష్ గారు చేసిన యువకులకి ఇచ్చింది సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సెక్యూరిటీ ఇచ్చి తీరాలి. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సెక్యూరిటీ ఇచ్చి తీరాలి సార్. అజయ్ కుమార్ గారు, విజయ్ గారు ఒక్క నిమిషం, టైం అవుతుంది, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రావు సౌజన్య గారు రియాక్ట్ అవ్వండి.